హలో ఎవ్రీవన్. రోజు అయితే ముగ్గు నైట్ టైం వేసేస్తున్నానండి. కానీ నిన్న రాత్రి చలి అయితే మాకు చాలా ఉంది. ఇంకా నైట్ వేయలేకపోయాను. మార్నింగ్ 5 o'clockకి లేచి ఇంకా ముగ్గు అయితే వేసేసానండి. ఈ ముగ్గు వేసాను కానీ జలుబు చేసేసి అసలు చాలా హెడేక్ వచ్చేసింది. కానీ గొబ్బెమ్మలు పెట్టాలి కదా, విజయ విఘ్నం లేకుండా అన్న ఉద్దేశంతో గొబ్బెమ్మలు అయితే పెట్టేద్దామని చెప్పి రెడీ అయిపోయాను. అండ్ ఇంకా ప్యాడ్ అయితే కవర్తో తెచ్చుకున్నాం కదా, హాఫ్ ఏమో ఒక రోజు, ఇంకొక హాఫ్ సెకండ్ డే పెట్టుకుంటాను. ఎందుకంటే మేము తెచ్చుకునేదానికి వెళ్ళే తోట చాలా దూరం అండి. ఇక అక్కడికి వెళ్ళి రోజు ఆవు పేడ తేవాలంటే కొంచెం కష్టమే. అందుకని 2 days once తెచ్చుకుంటాము. అలాగే నాకు చిన్నప్పుడైతే మా పెద్దమ్మ ఎక్కువ గొబ్బెమ్మలు చేసి నాకు ఇస్తే నేను వాకిట్లో పెట్టేదానండి. మా పెద్దమ్మ తర్వాత మా అమ్మ కూడా పొద్దున్నే లేచి 5 o'clockకి మొహం కడుక్కొనేసి చక్కగా గొబ్బెమ్మలు అయితే చేస్తే నేను తీసుకెళ్ళి వాకిట్లో పెట్టేదాన్ని. ఇంకా ఎప్పుడైతే నేను పెద్దదాన్ని అయ్యి నేను చెయ్యాలి అని చెప్పి అనుకున్నాను, సో అప్పటి నుంచి కూడా నేనే చక్కగా చేసుకునేదాన్ని. మా అమ్మ చిన్నప్పుడు అవ్వకి వెళ్ళేదంట. విన్నారు కదండి, అలా తెలిసిన వాళ్ళ ఇంటికి ఆవుపేడ కావాలని ముందు రోజే చెప్తే వాళ్ళు ఇస్తే ఇచ్చేవాళ్ళు. లేదంటే ఇవాళ శుక్రవారం మంగళవారం మాకు కావాలి, మేము పెట్టుకోవాలి అన్నట్లు చెప్పేవాళ్ళు. ఇంకా ఎలాగలాగా ఆవుపేడ అయితే తెచ్చుకునే వాళ్ళమండి. చలి ఎక్కువ ఉండటం వల్ల అమ్మ అంది ఇప్పుడే లేపద్దు, అంతా రెడీ చేసి నాకు లేపంది. కానీ ఈలోపు లేచి వచ్చేసిందండి. ఇగో డన్ అంట. ఆల్రెడీ దగ్గుతుంది, కొంచెం కోల్డ్గానే ఉంది యోగికి కూడా. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నాకు యోగితో నైట్ చెప్తే మార్నింగ్ లేవాలి అంటే ఆ టైంకి మనం ఒక్కసారి 2 సార్లు లేపంగానే లేస్తుంది. ఇంకా ఆవు పేడ చక్కగా ఏమంటారు గడ్డి అవి ఏమన్నా ఉంటే తీసి పక్కన పెట్టేసుకుని చక్కగా 2 చేతులతో కూడా వాటర్ వేస్తూ మనం కలుపులాగా పిసికితే చాలా మెత్తగా అయిపోతుందండి. ఇంకా గొబ్బెమ్మలు అయితే చేసి పెట్టేశాను. యాక్చువల్లీ ఇన్నే పెట్టాలి అన్నే పెట్టాలని లెక్క అయితే ఏముండదండి. మన దగ్గర ఆవు పేడ ఉన్న దాని ప్రకారం, పువ్వులు దొరికిన దాని ప్రకారం చేసుకొని చక్కగా పెట్టుకోవాలి. ఇలాగ చేసిన తర్వాత కింద ముగ్గుతో కర్రలు గీసుకుంటాను. అలాగే పైన గొబ్బెమ్మల పైన బియ్యం పిండితో ముగ్గులాగా వేసి పసుపు కుంకుమ పెట్టుకుంటానండి. అయితే ఫ్లవర్స్ మనకి ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. మనం ఇలాగే ఈ పూల పండుగ బతుకమ్మకి ఎలా అయితే పూలు పెట్టుకుంటామో ఇలా గొబ్బెమ్మలకు కూడా పువ్వులు అయితే మన ఇంట్లో ఉంటే సరిపోతుంది, లేదంటే ఎత్తుక్కోవాల్సి వస్తుందండి. ఇంకా అక్కడే అగరబత్తి అలాగే నైవేద్యం చూపించిన తర్వాత చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని వచ్చి మన వాకిట్లో వేసిన ముగ్గులు అందంగా పెట్టుకుంటామండి. అయితే ఇక్కడ ఏంటి అంటే మనము చిన్న ముగ్గు వేసుకుంటే నిండుగా పెట్టుకుంటాం, కొంచెం పెద్దగా వేసుకుంటే వాటికి తగ్గట్టు మనం గొబ్బెమ్మలు చేసుకుంటే నిండుగా అనిపిస్తుంది. మీరు కూడా మాలాగానే ధనుర్మాసం మొదటి నుంచి చక్కగా ఇంటి ముందు రంగవల్లులు, అందులో గొబ్బెమ్మలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉన్నారా? మా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసేసేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో చక్కగా ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి.